నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చంద్రబాబు తప్పిదం వల్లే వాల్ డమాల్. పోలవరం డయాఫ్రమ్ వాల్పై సిడబ్ల్యూసికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక. 2017-18లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ మీదుగా వరద ప్రవాహం. ఆ ప్రభావం డయాఫ్రమ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్న కమిటీ. వరదల ఉధృతికే డయాఫ్రమ్ వాల్ 693 మీటర్ల పొడవున దెబ్బతిన్నట్లు స్పష్టీకరణ. 2017లో ఎగువ దిగువ కాపర్ డ్యాముల పునాదులు జెట్ గ్రౌటింగ్ వాల్ నిర్మాణము. వరద ప్రభావం వాటిపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకొని టీడీపీ సర్కార్. 2018 వరదలకు ఎగువ కాపర్ డ్యాంలో 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న జెట్ గ్రౌటింగ్ వాల్ సామర్థ్యాన్ని పూర్తిగా పరిశీలించకుండానే 2018 డిసెంబర్లో ఎగువ దిగువ కాపర్ డ్యాముల పనులు ప్రారంభం. వాటిని పూర్తి చేయలేకే చివరకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసిన నాటి బాబు ప్రభుత్వం ఎగువ దిగువ కాపర్ డ్యాముల ఖాళీ ప్రదేశాల గుండా కుచించుకుపోయి ప్రవహించిన గోదావరి. దీనివల్ల వరద ఉధృతి పెరుగుతుందని తెలిసినా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దాంతో 2019 వరదలకు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుకెత్తినలో కోతకు గురై విధ్వంసం. డయాఫ్రమ్ వాల్ కోతకు గురై 693 మీటర్ల పొడవున దెబ్బతిన్న వైనం. కోతకు గురైన దిగువ కాపర్ డ్యాము. ఈ విధ్వంసానికి చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదాలే కారణమని గతంలోనే చెప్పిన నిపుణులు. చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్లనే వాల్ డమాల్ అయిందట. ఏం వాలు? డయాఫ్రమ్ వాల్. దాదాపు 500 కోట్లు, సుమారుగా 483 కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో పరిపాలనలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఘనకార్యం ఇది. ఈ ఘనకార్యం మొత్తం నెలలో కొట్టపోయింది. 693 మీటర్ల పొడవున ఈ డయాఫ్రమ్ వాల్ మొత్తం కొట్టపోయింది. దానికి కారణం ఏంది? ఆ డయాఫ్రమ్ వాల్కి ఎగువన దిగువన కాపర్ డ్యాములు కట్టే సందర్భంలో కొంత గ్యాపులు వదిలేశారు. అత్యంత నిర్లక్ష్యంగా, అత్యంత నెగ్లిజెన్సీగా ఆ వాల్స్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోకి తప్పనిసరిగా వరద వచ్చినప్పుడు అక్కడ కుచించుకుపోయి దాంట్లో ఒక వరద పోయి మొత్తం 693 మీటర్లు మొత్తం కొట్టపోయి కొలాప్స్ అయిపోయింది. ఇలా ఒక 483 కోట్ల రూపాయలు గోదావరి వరద పాలు చేసిండి చంద్రబాబు నాయుడు గారు. అందుకే వాల్ డమాల్ అయిందని సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. ప్రత్యక్షంగా దానికి సంబంధించిన అన్ని ఆధారాలతో సహా రాసింది. దీంట్లో ఒక అంతర్జాతీయ నిపుణుల కమిటీని వేశారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ పోలవరం డయాఫ్రమ్ వాల్పై ఒక నివేదిక ఇచ్చిందట. ఆ చంద్రబాబు తప్పిదం వలన, అంటే గడిచిన ప్రభుత్వం 2018కి ముందు చేసిన తప్పిదం వలన ఈ డయాఫ్రమ్ వాల్ మొత్తం కుప్పగూలిపోయింది. దానివల్ల ఈ నష్టం జరిగింది అని చెప్పి దీనికి సంబంధించి 2వ పేజీలో ఉంది, చూద్దాం. బాబు తప్పిదం వల్లే వాల్ డమాల్. పోలవరం డయాఫ్రమ్ వాల్పై సిడబ్ల్యూసి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణులు, పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ పునాది జేటీ అంటే జెట్ గ్రౌటింగ్ వాల్ 2018 వరదలకే దెబ్బతిందని తేల్చిన అంతర్జాతీయ నిపుణులు, జేజీ వాల్ 200 నుంచి 260 మీటర్ల మధ్య దెబ్బతిన్న దాని సామర్థ్యాన్ని పరీక్షించకుండా 2018 డిసెంబర్లో ఎగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టడంపై విస్మయం వ్యక్తం చేసిన నిపుణుల కమిటీ. 2018 నుంచే వరదలు ప్రవహించడం వల్ల ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని స్పష్టంగా చెప్పిన కమిటీ. క్రమబద్ధంగా పనులు చేయలేదట. వాస్తవాలకు దర్పణం పట్టినట్టు, అంటే ఆయన వాస్తవాలను వదిలేసి అసలు అక్కడ నిపుణులతో కానీ ఇంజనీర్లతో సంబంధం లేకుండా అడ్డగోలుగా పనులు చేశారు. దాదాపు 483 కోట్ల రూపాయలు గోదావరి నది పాలు చేశారు. మళ్ళీ దీనికి ఏం చెప్తారు? స్టోరీలు, రకరకాల స్టోరీలు చెప్తారు. పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేసిండు, పోలవరాన్ని గాలికి వదిలేసిండు, దానికే కొట్టపోయింది. పోలవరాన్ని డయాఫ్రమ్ వాల్ నిర్మించింది 2018 ముందు చంద్రబాబు నాయుడు గారు. మీరు చేసిన తప్పిదాలను సరి చేసుకుంటూ ఒక క్రమపద్ధతిలో పనిచేసిండని, వాస్తవాలకు దర్పణం పట్టిండని ఒక రకంగా చెప్తుంటే, మీరు ప్రణాళిక రాహిత్యం వల్ల ఈ రకమైన దెబ్బతిన్నది. ఆ డమాల్ కావడానికి కారణం మళ్ళా నిన్న ఒక ప్రపోజల్ చేసిండు. నిన్న ఏం ప్రపోజల్ చేసిండు? కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి నేను మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కొడతా, మళ్ళీ నిధులు కేటాయించండి అంటే, మొదట తీసుకుపోయి గోదావరిలో కలిపినా మళ్ళీ ఒకసారి నిధులు ఇవ్వండి నాకు, మళ్ళీ నేను కడతా అంటాడు. మీరు కడితే కట్టారు, కానీ కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి ఆదేశాల ప్రకారం, వాళ్ళ యొక్క సూచనల ప్రకారం కట్టండి. మళ్ళీ మీరు తీసుకుపోయి ఆ డబ్బులను మళ్ళీ ఒక 500 కోట్లు గోదావరి నదిలో పారబోస్తే ఇక అది ఎప్పటికీ పూర్తి కాదు. పోలవరం పైన ఇప్పటికే ఈ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడైతే 2018-19 ప్రాంతాల్లో కొట్టకపోయిందో వరదకి, ఆ రోజు నుంచే కేంద్ర జలవనరుల శక్తి శాఖ దీనిపైన ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది.
ఇది సరైన పద్ధతిలో కట్టట్లేదు, నిర్మాణం చేయట్లేదు, నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారు. అసలు మేమే కేంద్ర ప్రభుత్వం నిర్మించిస్తామంటే చంద్రబాబు నాయుడు గారు భుజాలు ఎగరేసుకుంటూ లేదు మేమే కడతాం అని చెప్పి ఇగో ఈ పరిస్థితికి తీసుకొచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడదు. దానికి సంబంధించి ఏదైనా నిధులు ఇవ్వాలన్నా, దానికి పర్మిషన్స్ ఇవ్వాలన్నా అంత ఈజీగా అయ్యట్లేదు. ఇగో ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోవడం వల్ల, ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోయిందని ఒక అపవాదు పడ్డది. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ మొత్తం కేంద్రంలో ఉన్న అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రధానమంత్రి, హోంమంత్రి, జలవనరుల శాఖ మంత్రి దృష్టిలో ఉంది. అటు దీంట్లో ఏదో పెద్ద మతలబు జరిగిందని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు 2018 తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన దుమ్మెత్తిపోశారు. పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారని 2019 ఎన్నికల సందర్భంలో ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటూ అత్యంత అవినీతి పరుడు, అవినీతి చేసినని స్పష్టంగా వాళ్ళు బహిరంగ సభలలో, పబ్లిక్ మీటింగ్లలో చెప్పారు. ఇగో దీన్ని ఉద్దేశించే ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టకపోవటం, దానికి సంబంధించి నెగిటివ్ రిపోర్ట్ పోయింది. కొన్ని వందల కోట్ల రూపాయలు గోదావరి నది పాలు చేసిండు. దాంతోపాటు ట్రాన్స్ట్రాయ్ అనే ఒక కంపెనీ, కాంట్రాక్టర్ కంపెనీకి అప్పచెప్పారు. అది కూడా చాలా నాసిరకంగా పనులు చేసింది. దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మార్చిండు, మెగా వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు అదే మెగాకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా ఇప్పుడు నడుస్తున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అప్పచెప్పాలని చెప్పారు. అదే మెగా కంపెనీ పైన తెలుగుదేశం పార్టీ అనేక విమర్శలు చేసింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. మొత్తానికైతే ఈ వాల్ డమాల్ వెనకైతే తెలుగుదేశం పార్టీ యొక్క నిర్లక్ష్యము, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యము, నెగ్లిజెన్సీ స్పష్టంగా కనపడుతుంది.